కిషన్ రెడ్డి కూల్ స్కెచ్ పనిచేస్తుందా లేదా చూడాలి. బండి సంజయ్ అదొక సముద్ర ప్రవాహం అలల్లాగా కొట్టుతూ ఉంటుంది, వచ్చి తీరాన్ని తాకి మళ్ళీ ఆ సౌండ్ చేసి వెళ్తూ ఉంటుంది. ఇదొక సముద్రపు మధ్యలో పార్ట్ లాంటిది. కిషన్ రెడ్డి బడవానాలను జీర్ణించుకున్నటువంటి సముద్రం లాంటిది, కూల్గా పని చేసుకుంటూ పోతాడు. ఒక్కొక్కళ్ళ వ్యవహార శైలి ఒక్కొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఆయన నిత్యం హిందుత్వ అంశం, ఈయన హిందుత్వ అంశం ఒక పార్ట్ కింద తీసుకుంటారు. అది వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి తేడా. అభ్యర్థుల ఏది కొత్త వాళ్ళని చేర్చుకోవడంలో, అది కూడా సిట్టింగ్ ఎంపీని చేర్చుకోవడం కూల్గా చేసుకెళ్లారు. సీట్లు బలమైనటువంటి ప్రత్యర్థుల్ని దించడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం అయితే సర్వేలన్నిట్లలో చూస్తే క్రిందటిసారి 4 వస్తే ఈ దఫా అంతకంటే ఎక్కువ వస్తుంది అన్నటువంటిది సర్వేలు చెప్తున్నాయి. అది నిజమయ్యి సక్సెస్ అయితే వీళ్ళు కోరుకుంటున్నట్టు కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు తెలిస్తే ఇక కిషన్ రెడ్డికి తిరుగులేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అతనికి హవా మామూలుగా ఉండదు. ఒకవేళ ఇది విఫలమైతే కిషన్ రెడ్డికి నష్టమే ఉండదు, కాకపోతే ప్రయోజనం తగ్గుతుంది.